మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, సాతానును సమాధానకర్తయగు దేవుడు మీ కాళ్ళ కింద ఎందుకు తొక్కించాలి? సాతాను వల్ల లోకానికి పాపం వచ్చింది, శాపం వచ్చింది, అపరాధం వచ్చింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రతి మానవుని హృదయంలో అశాంతి, అసమాధానం, నెమ్మది లేని స్థితి అలుముకొని మానవుని యొక్క జీవితాన్ని అంధకారములోనికి త్రొక్కివేశాడు. కనుక అటువంటి అసమాధానానికి కారణమైనటువంటి సాతానుని మన కాళ్ళ కింద త్రొక్కేటట్లుగా దేవుడు చేయగలిగితే మానవుని యొక్క జీవితానికి నిజమైన సమాధానం, సంతోషం ఉంటుంది. ఆ నిజమైన సమాధానము, సంతోషం అనేది సమాధానకర్తయగు దేవుని ద్వారానే మనం పొందగలం. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యము ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, సమాధానానికి కర్త అయినటువంటి దేవుడు సాతానును మీ కాళ్ళ కింద త్రొక్కిస్తే, సమాధానకర్తయగు దేవుని ద్వారా మనం సమాధానం పొందుకుంటే దాన్ని మన నుండి ఎవరూ తీసివేయలేరు. అందుకే కింద వచనంలో ఏమని రాయబడి ఉంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉంటే సమాధానకర్తయగు దేవుడే మనకు తోడుగా ఉన్నట్టు. అప్పుడు సాతాను మన కాళ్ళ కింద ఉండటం ద్వారా మనం ఈ లోకంలో సమాధానముగా, నెమ్మదిగా, ఆదరణ కలిగి ఉండగలం. అనేకులకు దీవెనకరంగా ఈ లోకంలో నిలబడగలం. అటువంటి కృపలో మనలను, మన కుటుంబాలను దేవుడు నిలబెట్టాలని దేవుని సేవకునిగా ఆశిస్తూ నేను కోరుకుంటున్నా. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధి అయిన కృపతో, సమాధానముతో నింపి నడిపించునుగాక. ఆమెన్.